ఎంజీరావు గారు, G20 సమావేశాల్లో మోదీ పాల్గొన్నారు. వాస్తవానికి ట్రంప్ కూడా ఆ సమావేశానికి రావాలి, కానీ రాలేదు. ఈ సమావేశాల్లో ట్రంప్కి తీవ్ర అవమానం జరిగింది, ఆయన రాలేకపోయినా కూడా, అక్కడ లేకపోయినా కూడా తీవ్ర అవమానం జరిగింది అనేది జరుగుతున్న ప్రచారం. ఏంటి అవమానం, కారణాలు ఏంటి? G20 ఈరోజు G20 సమావేశం అంటే ప్రపంచంలో ఈ ప్రస్తుతం ప్రపంచంలో జరిగే అన్ని సమావేశాలన్నిటికంటే G20 సమావేశానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందండి. ఎందుకంటే G7 సమావేశం అనేది పశ్చిమ దేశాలది, బ్రిక్స్ అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలది, UNO అంటే జనరల్గా జరుగుతుంది, ఒక పవర్ అనేది అక్కడ ఉండదు. ఇక ప్రపంచంలో ఏ సమావేశం జరిగినా G20 అనేది ప్రధానం. ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద టాప్ 20 ఎకానమీస్తో కలిసిందే G20. అందులో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, G7 దేశాలు ఉంటాయి. అదేవిధంగా సౌత్ కొరియా, ఇండియా, చైనా లాంటి బ్రిక్స్ దేశాలు ఉంటాయి. అన్నీ కలిపింది. అంటే ప్రపంచ రాజకీయాలని, ప్రపంచ ఆర్థిక విషయాలని, ప్రపంచ మిలిటరీ విషయాలని, అన్నిటికీ క్లైమేట్ లాంటి ప్రపంచ అన్ని సమస్యల కోసం ఒక వేదిక అది G20 అత్యంత ప్రధానం అనమాట. కానీ ఈ జోహన్నస్బర్గ్, ఈ దక్షిణాఫ్రికాలో జరిగిన ఈ సమావేశంలో ప్రపంచంలోనే అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాలేదు. ఎందుకు? దక్షిణాఫ్రికాకి నేను రాను అని చెప్పాడు. దక్షిణాఫ్రికాకి శ్వేతజాతీయుల మీద, వైట్ రేస్ ఫార్మర్స్ మీద అటాకులు చేస్తున్నారు అక్కడ, కాబట్టి నేను రాను, అది మాంతే. కానీ అంటే క్రిల్ రామఫోసా దౌర్జన్యం చేస్తున్నాడు వైట్ రేస్ మీద, నేను రాను అని ఆయన బహిష్కరించాడు. అంటే G20 సమావేశానికి US ప్రెసిడెంట్ రాలేదు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, సర్ప్రైజింగ్ విషయం, నెక్స్ట్ 2026కి G20 అధ్యక్షురాలు బాధ్యతనే అమెరికా వహించబోతుంది. ఇక్కడ సాంప్రదాయం ఏమంటుంటుందంటే, అంతర్జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు దక్షిణాఫ్రికాలో జోహన్నస్బర్గ్లో ఈ G20 సమావేశం జరిగితే అంతకు ముందు G20 అధ్యక్షురాలు దీనికి కంపల్సరీ అధ్యక్షుడు ఉండాలి. తర్వాత అధ్యక్షురాలు పాత్ర తీసుకునే అమెరికా తప్పనిసరిగా అక్కడ ఉండాలి. అంటే బ్రెజిల్ అక్కడ ఉంది, తర్వాత అమెరికా అధ్యక్షుడు ఉండాలి. కానీ ఆయన అటెండ్ అవ్వనందుకు పెద్ద అవమానం జరిగింది. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు కూడా రామఫోసా పగ తీర్చుకున్నారు. ఏ విధంగా? సో ఆ అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు ఇక్కడ రాలేదు కాబట్టి నా అధ్యక్షురాలు పదవిని అతనికి ఇవ్వను, అవసరమైతే అంతర్జాతీయ సంస్థకి ఇచ్చేస్తున్నానని ఆయన అమెరికాకి అధ్యక్షురాలని పవర్ని ఆయనకి ఇవ్వలే, అధ్యక్షురాల పాత్రను ఆయనకి ఇవ్వలేదు. అంటే అమెరికాకి చాలా పెద్ద అవమానం జరిగిందండి, చాలా పెద్ద అవమానం. అది అమెరికా అగ్రరాజ్యానికి అవమానం జరిగింది, దక్షిణాఫ్రికా చేతులు, చిన్న దేశం చేతులు జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, అమెరికాకి $30 ట్రిలియన్ ఎకానమీ, సూపర్ పవర్, మిలిటరీ, ఎకనామికల్లీ, పొలిటికల్లీ. బట్ దక్షిణాఫ్రికా అనేది ఆఫ్రికాలో ఒక పెద్ద దేశమైన, సంపన్న దేశమైన, దాని GDP ఎంత ఉంటుందంటే సుమారు $500-600 బిలియన్ అండి, చాలా తక్కువ. అలాంటి దేశంలో అమెరికాకి పెద్ద చెక్మేట్ జరిగింది, పెద్ద అవమానం జరిగిందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు తర్వాత అమెరికాకి ఏది ఇష్టం లేదంటే క్లైమేట్ చేంజ్ ఇష్టం ఉండదు. కానీ ఈ దక్షిణాఫ్రికాలో జోహన్నస్బర్గ్ జరిగిన సమావేశంలో క్లైమేట్ చేంజ్, వాతావరణ పరిరక్షణ కోసం ఎన్నో ప్రతిపాదనలు తీసుకురావడం జరిగింది. పారిస్ క్లైమేట్ ట్రీటీ, ఇంటర్నేషనల్ క్లైమేట్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్, దాని మీద ఎన్నో ఒప్పందాలు, ఈ ప్రపంచంలో ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఎన్నో చర్యలు తీసుకురావడం జరిగింది. అది అమెరికాకి తీవ్రమైన అవమానం. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్కి నచ్చని విషయం క్లైమేట్ చేంజే. కాబట్టి ఇది కూడా అమెరికాకి తీవ్రమైన అవమానం జరిగింది. తర్వాత ఈ వేదికగా ప్రపంచంలో ఎన్నో సమస్యలు, ఇటు నాటో దేశాలు, యూరోపియన్ దేశాలు, జపాన్, ఇవన్నీ ఎన్నో ద్వైపాక్షిక అంటే అమెరికా లేకుండా ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన దౌత్యం అనేది అక్కడ నెరవేర్చడం జరిగింది. కాబట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఒక పెద్ద ఘోరమైన అవమానం జరిగింది. ఈవెన్ UNO సెక్రటరీ జనరల్ అక్కడ రావడం జరిగింది, యూరోపియన్ కౌన్సిల్ చైర్మన్ రావడం జరిగింది, జపాన్ నుంచి రావడం జరిగింది, యూరోపియన్ నుంచి, కెనడా నుంచి, మెక్సికో నుంచి, బ్రెజిల్ నుంచి, దక్షిణ ఆఫ్రికా ఖండం నుంచి, ఏషియా, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ, అదేవిధంగా అందరూ రావడం జరిగింది. కానీ ఇక్కడ అమెరికా అధ్యక్షుడు అనేది, అంటే US ప్రెసిడెంట్ absence by conspicuous absence is indicating the declining, waning power of the United States. అంటే అమెరికా పతనానికి ఇది ఒక పెద్ద సూచిక. అమెరికా లేకపోయినా కనుసైగల ద్వారా శాసిస్తుందండి ప్రపంచాన్ని. కానీ ఈ రోజు అమెరికా అక్కడ లేకపోవడం అంటే అమెరికాని మొత్తం పక్కన కూడా పెట్టడం జరిగింది. అది దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామఫోసా చేతిలో పెద్ద ఘోరమైన అవమానం జరిగింది. ఎందుకంటే అధ్యక్షురాలు, నెక్స్ట్ G20 అధ్యక్షురాలుగా అమెరికాని అంగీకరించలేదు దక్షిణాఫ్రికా. అసలు అందరూ మౌనంగా ఉన్నారు. మోడీ ఇంకోటి ఏంటంటే ఈ సమావేశానికి పుతిన్, జీ జిన్పింగ్ రాకపోవడం కూడా ఒక అద్భుతం. అది ఇండియాకి విశ్వగురు స్టేటస్ ఇచ్చినట్టు అయిందనమాట. అంటే ఈ G20 సమావేశం అమెరికా పతనానికి నాంది, ఇండియా రైజింగ్కి ఒక ఇండికేషన్ అని చెప్పుకోవచ్చు.
ఎంజీరావు గారు, మీరు చెప్తూ ఉన్నట్టుగా జోహన్నస్బర్గ్ వేదికగా జరిగిన ఈ G20 సమ్మిట్ లో